One more thing is 80 to 90% ఫస్ట్ పార్ట్ ఫస్ట్ టైం ఏ థియేటర్లో రిలీజ్ అయిందో సేమ్ థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం. ఓకే. బికాస్ ప్రతి ఒక్కరు నా దగ్గర చెప్పేది ఏంటంటే, సార్ నేను స్కూల్ బంక్ కొట్టి చూసిన ఫస్ట్ సినిమా ఇది, కాలేజ్ బంక్ కొట్టి చూసిన ఫస్ట్ సినిమా ఇది, నా గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పెళ్ళైన కొత్తలో చూసిన ఫస్ట్ ఫిల్మ్ అది. సో సేమ్ నాస్టాలజియా. అండ్ 20 years తర్వాత వాళ్ళ పిల్లలతో కూడా చూడొచ్చు ఇప్పుడు వెళ్ళి. దే కెన్ రీలీవ్ ద ఎక్స్పీరియన్స్ విత్ దర్ ఫ్యామిలీ. ట్రూ, నిజం. అదే అంటున్నాను, మీరు అప్పట్లోనే 7G పెట్టారు, బట్ కానీ ఇది ఇప్పుడు 5G నెట్వర్క్. ఎక్కడ 5G అంటున్నారు కానీ స్పీడ్ ఏం రాలేదు. మీ సినిమా మాత్రం అంతే స్పీడ్గా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 కూడా రెడీ అవుతుందని చెప్పుకోవాలి. ఇట్ వాస్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. చాలా బోల్డ్ ఫిల్మ్స్ ఇప్పుడు వస్తున్నాయి కానీ we did it already 20 years ago. Even RNA Kandam, it was very bold for that time. అవును. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ అడ్వాన్స్డ్. ఇప్పుడైతే వెయిట్ తగ్గిన ఈ ప్రాసెస్లో మీ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? రైట్లో ఉన్నారైతే మీరు ఇప్పుడు? లేదండి, మధ్యాహ్నం కూడా బిర్యానీ తిన్నాను. హైదరాబాద్ వస్తే బిర్యానీ తినకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లీ 1 weekలో ఒక 2 kilos ఎక్కువ ఉంటాను అనుకుంటాను. మళ్ళీ వెళ్ళి తగ్గియాలి, ఫుల్ వర్కౌట్ మొదలెట్టాలి. స్కెడ్యూల్ జనరల్లీ ఎంత, మార్నింగ్ ఒక 5 లేసి 6 o'clock జిమ్కి వెళ్తాను. ఇంక ఇంటికి వచ్చే లోపల 9:30, 10 పడుతుంది. జిమ్, స్విమ్మింగ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రాబ్లీ వాచ్ ఏ మూవీ ఆర్ సంథింగ్. అండ్ అగైన్ ఈవినింగ్ ఇంట్లో కార్డియో, ఎలిప్టికల్ ఆర్ సైక్లింగ్, and play table tennis. So throughout the day, workout, rest, again physically active, and go to bed early. Like main thing to reduce weight, more than workout, diet and rest. Rest is very important. True. టయానికి తిని ఆన్ టైం పడుకుంటేనే సగం రోగాలు పోతాయి. అండ్ యువర్ బాడీ విల్ బీ వెరీ యాక్టివ్. నిజం. జనరల్గా మా జర్నలిస్టుల గ్రూప్ ఒకటి ఉంటుందన్నమాట. ఈరోజు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అని అడిగితే మీ పేరు చెప్పేవాళ్ళు. అందులో 2-3 అమ్మాయిలు అడిగింది ఏంటంటే, ఇప్పటివరకు ఆయన పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, యువర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, సో ఎలాంటి అమ్మాయి మీకు కావాలి అని అడిగింది. ఎలాంటి అమ్మాయి అంటే, లైక్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఇల్లిటరేట్, దట్ డజంట్ మ్యాటర్. తెలుపు నలుపు, మెయిన్ థింగ్ కంపాటబిలిటీ ఉండాలి. చాలామంది అంటే అప్పుడు అడ్జస్ట్ అయ్యామా, అడ్జస్ట్ అస్సలు చేసుకోకూడదు. గొడవ పడినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటే అంటే ఆఫ్టర్ పాయింట్ ఒక సాచురేషన్ పాయింట్ ఇట్ విల్ బర్స్ట్. యూ రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ యూ. యూ ట్రస్ట్ మీ, ఐ ట్రస్ట్ యూ. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. అండర్స్టాండ్ ఈచ్ అదర్. అక్కడ 7G బృందావన్ కాలనీలో సినిమాలనేమో చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, అల్లరి చిల్లరగా తిరుగుతుంటారు. ఇక్కడ ఒరిజినల్గా చూస్తేనేమో అసలు మీరు ఇంట్రోవర్ట్లా కనిపిస్తున్నాను. నాకు అసలు నేను అడిగిన దానికి ఇంతే సమాధానం చెప్పి కనిపిస్తున్నాను కదా. యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ కదా. అంటే స్కూల్ ఉండేటప్పుడు వెళ్తాను, ఇంటికి వస్తాను, ప్లే గేమ్స్, దట్స్ ఆల్. ఇప్పుడు ఎయిదర్ వర్క్ ఆర్ జిమ్ మ్యాక్సిమం. లైక్ కాకపోతే ఏంటంటే 2 sides ఉన్నాయి. బాగా అలర్ట్ చేస్తానని తెలుసు, బాగా లైక్ కామ్గా రిజర్వ్డ్గా ఉంటాను తెలుసు. ఈ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళకి అది తెలీదు, ఆ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళకి ఇంకో తెలీదు. 2 తెలిసిన వాళ్ళు లైక్ ఫ్యామిలీ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే వీడు అల్లరి మొదలు పెడితే ఇంకా ఆపడని తెలుసు. సరే, మీరు లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నారా చెప్పండి. మా ఫ్రెండ్స్తో అంటూ ఉన్నాను. నాన్నగారు రోజు కూర్చొని మ్యాట్రిమోనీలో ఒక సైడ్ ఎతుకుతూ ఉన్నారు, ఇంకో పక్క చూస్తే మోడల్స్, హీరోయిన్స్ ఎతుకుతున్నారు. నాకు ఏదో పిక్స్ వస్తాయి. నాకు ఒకే డౌట్, సినిమా హీరోయిన్ నాకు సంబంధాన్ని కానీ. అండ్ మోర్ దెన్ దట్, ఇప్పుడు లైక్ ఎవ్రీవన్ ఇస్ వెరీ గ్రూమ్డ్ కదా. సో డౌట్ ఎక్కువ ఉంటుంది, ఈ అమ్మాయి హీరోయిన్ కా లేకపోతే దేనికి. అది సినిమా హీరోయినా లేకపోతే నాకు హీరోయినా. బట్ తనకి టెన్షన్ ఎక్కువ. ఆల్మోస్ట్ ఈ ఫిలింకే ఒక 200-300 గర్ల్స్ చూస్తుంటాం. లైక్ ఫస్ట్ పార్టీకి అలాగే జరిగింది, ఈ ఫిలింకి అలాగే జరిగింది. సో ఫిలింకి అంత చూసిగా ఉన్నప్పుడు నాన్నగారు ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ అనేటప్పుడు ఇంకా. సో నాన్నగారికి చాయిస్ వదిలేశారంటారు. మనకెందుకు తలనొప్పి అంతేనంటారా? సో అలా ఫిక్స్ అయ్యారు. సో అయితే నాన్నగారు చూసిన అమ్మాయిని చేసుకుంటారు ఆయన. తర్వాత మీరు లవ్ మ్యారేజ్ అనాలి, మీ సంగతి చెప్తాను. సో మీకున్న సెంటిమెంట్స్లో
ఇది ఖచ్చితంగా ఈ డేలో నేను ఇది చేయకపోతే అది నాకు చాలా సెంటిమెంట్ అన్న పాయింట్ ఏదైనా ఉందా సార్? బ్రషింగ్ బిఫోర్ స్లీప్. అవునా? బా ఎంతమంది అనుకుంటారో చచ్చినా చేయలేరు అది. చేయొచ్చులే, రేపు చేయొచ్చులే, రేపు చేయొచ్చులే అని పోస్ట్పోన్ చేసేస్తారు. సపోజ్ ఎప్పుడైనా వన్ డే స్కిప్ అయినా అది మైండ్లో మిడిల్ ఆఫ్ ద నైట్ అయినా లేస్ చేసి మళ్ళీ పడుకుంటాను. సో వెరీ గుడ్ ఏమంటారు హ్యాబిట్ అంటారు యాక్చువల్లీ.